ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:40 తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనపడుతున్నాయి. ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక మీరు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదలలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ వృషభ రాశి వారికి మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనుక రాత్రి 9:40 తర్వాత మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి వార్త మీకు అందబోతుంది, కానీ చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం మీకు మిస్ అవ్వబోతుంది. ఈ విషయంలో మీరు కొంత నిరాశపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు. తన వల్ల మీరు ఒక కొత్త సజెషన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మీ కెరియర్లో అది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే ఒక సజావకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో ఒక మంచి గుర్తింపు మీకు అందించబోతున్నాడు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు ఒక మంచి పని చేసి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ పార్టీకి మీరు చేసిన సేవలను మీ పై అధికారుల నుంచి గుర్తింపబడతారు. మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీకు ఈరోజు అందిస్తారు. మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనందాన్ని అందిస్తుంది. అంటే ఈరోజు మీకు చాలా ఆనందకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి పరిహారాలు కనిపిస్తున్నాయి. అంటే లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేసిన పనికి ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీరు నిర్ణయించుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారానికి కోసం మీరు అన్వేషిస్తున్నారు. అటువంటి ఒక పరిష్కారం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి, మీ జాతకంలో. అంటే ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయాలి అని అనుకునేవారు ఈరోజు బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే కొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అని అనుకునేవారు దానికి సంబంధించి మొదటి అడుగు వేయబోతున్నారు అని చెప్పుకోవాలి. ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, కులవృత్తులు చేసుకుంటున్నారో వారికి ఈరోజు లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న స్టేషనరీ షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఇటువంటి చిరు వ్యాపార వ్యక్తులకి ఈరోజు కొంత సమస్యాత్మకమైన రోజైనా చెప్పుకోవాలి. వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది.
ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేయాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఇలా చేయడం వలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ రోజున మీరు మీ జీవితంలో నిజమైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అయితే పొందబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మీరు రేపటి రోజున పొందుతారు. అంటే రేపు మంచి సక్సెస్ని అయితే మీరు పొందగలుగుతారు. ఇక రేపు ప్రతిదీ కూడా ఒక మంచి మార్పుకు గురి అవుతుంది. ఇక అలాగే మీ యొక్క పనులన్నీ కూడా తిరిగిలేనటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుని చక్కగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. అలా గడపడం వలన మీరు చాలా రోజుల నుంచి ఏదైతే సమయాన్ని పోగొట్టుకున్నారో అదంతా కూడా తెలుసుకుంటారు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో గడపకుండా ఏదైతే సమయాన్ని వృధా చేశారో ఆ సమస్యకు తగినటువంటి ఫలితాలు రేపు పొందుకుంటారు. అంటే అవన్నీ మీకు అర్థమవుతాయి. అనవసరంగా నేను ఇంత బాధ పెట్టానా కుటుంబ సభ్యుల్ని అని తెలుసుకుంటారు. అంటే మీ యొక్క పనుల్లో మీరు బిజీగా ఉంటూ కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేశాము అని తెలుసుకుంటారు. అలాగే మీ మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకుని కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుంచి చెప్పుకోవాల్సిన పనులన్నీ, సమస్యలన్నీ, ఆలోచనలన్నీ చెప్పుకుంటారు. అప్పుడు మీ మనసంతా కూడా తేలికపడి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనేది లేదు, కానీ కొంచెం రోజు మొత్తం మీద అనుకూలంగా కొన్నైనా ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క ప్రభావం ప్రతి రాశిపైన ఉంటుంది కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితి మార్పుల వలన కొన్ని ప్రతికూలమైనటువంటి మార్పులు ఏర్పడినప్పుడు దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకున్నవారు అవుతారు. ఇక మీరు ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క నిర్ణయాన్ని తీసుకునే అప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్లో వారిని సంప్రదించి ఇంట్లో వారి యొక్క ఆలోచనని బట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవడం చాలా మంచిది. వారి మాటల్ని, వారి సలహాలని పాటించడం వలన మీరు ఏ పని చేసినా అప్పుడు మంచి సక్సెస్ అనేది పొందగలుగుతారు. ముందు రోజుల్లో మీ నిర్ణయం మీరే తీసుకోవడం వలన మీరు కొన్ని సమస్యలకి బాధపడవలసి వస్తుంది. అప్పుడు ఏ నిర్ణయాలైనా మీకు ముప్పు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ కుటుంబీయుల్ని సంప్రదించి వారి నిర్ణయాల ద్వారా మీరు నిర్ణయించుకోవడం చాలా మంచిది. ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు పనికిరావు. కాబట్టి వారి సలహా తీసుకుని మీరు నిర్ణయించుకోవడం చాలా మంచిది. అలాగే మీకు అదనంగా ఉన్నటువంటి సమయాన్ని మీ కుటుంబంతో గడిపి మీకు వ్యతిరేకమైనటువంటి కొంతమందిని మీ ద్వారా, అంటే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారో వారిని కూడా మీ వైపు తిప్పుకునేలాగా మీ మాట తీరు, అంటే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా, అంటే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా రేపటి రోజున ఉంటాయి. అలాగే పని ఒత్తిడి మీ మనసును ఎంతో బాధకు గురిచేస్తుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో గడిపినటువంటి ఆ సమయం మిమ్మల్ని చాలా తేలికపాటి, అంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే ఆ సమయం మీరు గడపడం వలన మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ మర్చిపోగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు, రివార్డులు ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు పొందుతారనే చెప్పుకోవాలి. అయితే కొంత నిరాశ, కొంత ఆనందం అనేది ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క మీ దినఫలాల ప్రకారం, రాశి ఫలాల ప్రకారం మీ జాతకం ఇలా జరగబోతుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సంభవిస్తాయి. కాబట్టి అయినప్పటికీ మీ జీవితంలో, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు అన్నీ కూడా, అంటే అనారోగ్య సమస్యలు కానీ, పెద్దవారికి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉండడం వలన వారిని చూసి మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క విషయంలో మీరు కొంచెం బాధపడతారు. అయినప్పటికీ కూడా మళ్ళా వెంటనే మిమ్మల్ని మీరు తేరుకుంటారు. అంటే మీరు పర్లేదులే అన్నట్టు ఉంటారు. ఇంకా అలాగే కోర్టులకు, కేసులకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున మీకు కొంచెం నిరాశ మిగులుతుందని చెప్పుకోవచ్చు. అలాగే భూములకు సంబంధించినటువంటి పత్రాలు కానీ, ఇళ్ల స్థలాల పత్రాలు కానీ, వీటికి సంబంధించినటువంటి పత్రాల విషయంలో మీరు కొంచెం అసంతృప్తి మిగులుతుందని చెప్పుకోవాలి రేపటి రోజున. కాబట్టి మీ యొక్క మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. చెప్పినట్లుగా మీరు శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. అలాగే వీలు కుదిరితే దేశీయ గోమాతను దానం చెయ్యండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క దీవెనలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి, ఇలా చేయడం వల్ల, మీరు ఇన్ని పాటించడం వలన మీకు చాలా పుణ్య ఫలితాలు దక్కుతాయి.
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.